కమర్షియల్ స్పేస్, ఇండిపెండెంట్ బిల్డింగ్స్, 16 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఇది ఉంది. అందులో కొన్ని 2 ఫీల్ అంటే దీనికి సంబంధించి సమాచారం అనేది మొత్తము ఆ డాక్టర్ సంబంధించిన హాస్టల్ ఉంది. హాస్టల్ మీద ఇది కూలిపోయినట్టుగా మన సమాచారం అందుతుంది. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది. ఆ విల్లా ఏదైతే డాక్టర్స్ హాస్టల్ బిల్డింగ్ ఉందో దానిపైన మనం చూస్తున్న బిల్డింగ్ అయితే ఉందో ఇది డాక్టర్స్ది సంబంధించిన ఒక హాస్టల్ బిల్డింగ్. దాని మీద కూలిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇది కూలిపోవడంతో వాస్తవానికి దీనివల్ల నష్టం ఎక్కువ జరిగింది. అంతేకాకుండా అట్లీస్ట్ అక్కడ నుంచి అది ఒకవేళ ఎక్కువ టేక్ ఆఫ్ అయ్యి ఏదైనా వాటర్లో ఏదైనా అది అక్కడ ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేసినా లేకపోతే అక్కడ కూలిపోయినా సరే ఈ డెత్ రోల్ డిఫరెంట్గా ఉండేది అనిపిస్తుంది. కానీ అదే సందర్భంలో అక్కడ కూలిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఎంతమందికి గాయాలయ్యాయి, దాంట్లో ఇంకేమైనా డెత్ రోల్ పెరిగే అవకాశం ఉందన్న దాని మీద కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎస్ వెంకట్. అబ్సల్యూట్లీ. ఎక్కడైతే మనం అందులో ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితి, వ్యక్తుల యొక్క ప్రయాణికుల యొక్క పరిస్థితి మనం మాటలకు అందరినీ విషాదంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వన్స్ అది టేక్ ఆఫ్ ఏ విమానం టేక్ ఆఫ్ అయినా సరే దాని ప్రభావం మంటల రూపంలో ఫ్యూయల్డ్ ఫుల్డ్ విమానం కాబట్టి అది కాక టేక్ ఆఫ్ నుండి కొద్ది నిమిషాల్లోనే జరిగింది కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే కూలిపోయిందో అక్కడ కూడా దాని ప్రభావం ఉంటుంది. అది బిల్డింగ్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే షూర్గా ఉంటుంది. సో అదే మనం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కావచ్చు, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మన విజువల్స్లో కూడా సేమ్ అదే జరిగిందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. గత 2.5 దశాబ్దాల కాలంలో ఇలాంటి ఘటనలు ఇంకేమైనా జరిగాయా అన్నది ఒకసారి మనము వెనక్కి వెళ్ళి చూస్తే మరికొన్ని ఘటనలు జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అందులో చూస్తే మాత్రం 2001 నుంచి 2010లో చూస్తే 2010లో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది ఒకటి క్రాష్ అయింది. అందులో కూడా దాదాపుగా మ్యాంగ్లూరులో అంటే 2010 మ్యాంగ్లూరు మే 2010 మ్యాంగ్లూరులో జరిగింది. దాదాపుగా 166 మంది ఆ ఫ్లైట్లో ఉంటే దాంట్లో 158 మంది చనిపోయిన సిచ్యువేషన్ గతంలో 2010లో ఒక ఘటన జరిగింది. అంతేకాకుండా 2020 ఆగస్టు 7వ తారీఖున ఏదైతే కేరళలోని కోజికోడ్ ఉందో కోజికోడ్లో 18 మంది చనిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అందులో మొత్తం 190 మంది ఉంటే అది జస్ట్ రన్వే మీద ఎగిరిన కొద్దిసేపటికే క్రాష్ అయిపోవడం, అందులో 18 మంది మాత్రం చనిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత గత 4-5 సంవత్సరాలు అయితే ఇలాంటి ఘటనలు ఏమీ జరగలేదు. 2023లో ఒక ఘటన జరిగింది కానీ బట్ అది చాలా చిన్న ఘటనగానే మనం చూడాలి. అంటే ఓవరాల్గా చూస్తే గత 25 సంవత్సరాల్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు పెద్ద స్థాయి ఘటనలు ఎప్పుడు లేవు. ఓన్లీ కేవలము చిన్న ఫ్లైట్స్, అందులో ముఖ్యంగా ఏవైతే ఆర్మీకి సంబంధించిన ఫ్లైట్లు కూలిపోవడం అనేది రెగ్యులర్గా జరుగుతూ వచ్చింది. కానీ బట్ ఇలాంటి కమర్షియల్ ఫ్లైట్స్, అందులోనూ ప్యాసింజర్లను తీసుకెళ్లే ఫ్లైట్స్ ఘటన జరగడం అనేది చాలా తక్కువ. కానీ ఒకప్పుడు అంటే చాలా అంటే ఓల్డ్ డేస్లో మనం చూసినప్పుడు 1996లో మాత్రం ఒకసారి మిడ్ ఎయిర్లోనే ఒక ఫ్లైట్ కూలిపోవడము, ఆ కూలిపోయినప్పుడు 552 మంది చనిపోవడం అనేది అది అతిపెద్ద ఘటనగా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా అంతకుముందు కూడా కొన్ని మరొకటి కూడా కజకిస్తాన్ ఎయిర్లైన్ కూడా ఒకసారి 349 మందిని మోసుకు వెళ్తే అది కూడా మార్గ మధ్యంలో కూలిపోవడము, అందులో చనిపోవడం అనేది కూడా చూస్తున్నాం. అంటే ఓవరాల్గా చూస్తే 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే 2173 మంది ఇలాంటి ఘటనలో చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో మొత్తం 52 యాక్సిడెంట్ జరిగితే అందులో 52 ఘటనలు జరిగితే అందులో 40 ఘటనలు భారత్కి సంబంధించిన ఎయిర్లైన్స్లో జరిగితే మరో 12 మాత్రము ఫారిన్ ఎయిర్లైన్స్లో జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే వీటిలో ఎక్కువ శాతం చూస్తే పైలట్ ఎర్రర్ అన్నదే ఎక్కువ శాతం కనిపిస్తుంది, 80% అదే కనిపిస్తుంది. అంతేకాకుండా మిగిలినవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ కూడా కనిపిస్తుంటే కొన్ని మాత్రమే యాక్సిడెంట్స్ జరిగి చనిపోవడం మనకు తెలుస్తోంది. అంటే ఓవరాల్గా చూస్తే భారత్కి సంబంధించిన ఘటనలు ఎక్కువ జరిగినా సరే గత 25 సంవత్సరాల్లో 3 లేదా 4 ఘటనలు మాత్రమే జరిగాయి. ఎంతో కొంత మనకు సంబంధించిన ఆ ఎర్రర్ రేట్ ఏదైతే ఉందో అది 0.82% మాత్రమే ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఇవాళ ఈ ఘటన జరిగిన తర్వాత ఆ సంఖ్య ఏదైతే ఉందో ఇంకా తగ్గాల్సిన అవసరం ఉందా అన్న ఒక అనుమానం అయితే చాలా మంది మొదలవుతుంది. 242 మంది వాస్తవానికి మనం చూసినప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నారు అంటే అయితే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ఉద్యోగం కోసం వెళ్తుండొచ్చు, లేదా ఇక్కడ వాళ్ళ కుటుంబాలని చూడడానికి వచ్చి మళ్ళీ రెండు వెళ్తుండొచ్చు, లేదా కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో, కొత్త ఆలోచనలతో అక్కడ ఇంకొక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి కూడా వెళ్తుండొచ్చు. కానీ ఫైనల్గా ఏం జరిగిందంటే వీళ్ళు టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ ఏదైతే ఉందో కొన్ని నిమిషాల్లోనే వాళ్ళని
ఏదైతే కారణాన్ని తీరాలకు తీసుకుపోయిందన్నది మాత్రం ఒక బాధాకరమైన విషయంగా మనం చూడాలి. సో అలా చూస్తే మాత్రం 242 మంది ఇప్పుడు మృతి చెందారా అన్న అనుమానంతో పాటు మృతి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో ఇంతమందిని బలిగొన్న ఈ ఘటన ఏదైతే ఉందో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా అహ్మదాబాద్ నుంచి వెళ్తున్నప్పుడు మనం రెగ్యులర్గా కూడా చూస్తున్నాము, అక్కడి నుంచి బ్రిటన్కి వాళ్ళు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్లో కూడా బ్రిటన్కి సంబంధించిన నేషనల్స్ కూడా అదే స్థాయిలో ఉండడం. ఎందుకంటే భారత్ నుంచి వెళ్తున్న వాళ్ళు 169 మంది అయితే సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు బ్రిటన్ నేషనల్స్, అంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడ రావడం కానివ్వండి. అంతేకాకుండా ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్, భారత్కి వచ్చేటప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం మనకు కనిపించే ఫ్లైట్లు అహ్మదాబాద్కు ఉంటాయి, ఢిల్లీకి ఉంటాయి, ముంబైకి ఉంటాయి. అలాగే మనం ఇక్కడ చూసినప్పుడు చెన్నై కానివ్వండి, బెంగళూరు, హైదరాబాద్ లాంటివి ఉంటాయి. కానీ ఎక్కువ శాతం బ్రిటన్ లేదా లండన్ ఇలాంటి వాటికి మాత్రము నార్త్ ఇండియా నుంచి ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము అహ్మదాబాద్ నుంచి అంటే గుజరాత్ రాష్ట్రం నుంచి ఎక్కువ ఫ్లైట్లు రెగ్యులర్గా తిరుగుతుంటాయి. వెంకట్, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పారు మీరు. అది ఖచ్చితంగా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైందో అది నిజానికి 6 నెలల కిందట కూడా సేమ్ ఇష్యూ వచ్చిందంట. అప్పుడు ఆ సమయంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. బట్ సమ్హౌ అక్కడ జస్ట్ మిస్ అన్నట్టుగా మనం టెక్నికల్ స్నాగ్ రిపోర్ట్ అయిందని చెప్పి సంబంధిత శాఖ కూడా ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ అంతూ ఉంది. ఇప్పుడు సేమ్ ఫ్లైట్ ఆల్మోస్ట్ 2024 డిసెంబర్లో ఏదైతే టెక్నికల్ సమస్య తలెత్తిందో సేమ్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా 171 సేమ్ ఫ్లైట్ ఇప్పుడు ప్రమాదానికి గురై 2 మంది ప్రాణాలని బలి తీసుకుంది. అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే ఎప్పుడైతే గతంలో వచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూని క్లియర్ చేసుకొని లేదంటే మున్ముందు జరగకుండా ఖచ్చితంగా చూసినట్లయితే మేబీ ఇది అవాయిడ్ అయ్యేదేమో. కానీ బట్ దాన్ని సార్ట్ అవుట్ చేయడంలో, దాని ఇష్యూని బ్రేక్ చేయడంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. అదే ఫ్లైట్ ఇప్పుడు ప్రమాదానికి గురై ఆల్మోస్ట్ 242 మంది ప్రయాణికులు చనిపోవాలంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది వెంకట్, నియర్లీ 3000 అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. 110 మంది అది చనిపోయినట్టుగా ఇప్పటికి అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ప్రకారము ఏదైతే ఎయిర్ ఇండియా 171 సంబంధించి అందులో కూలిపోయిన ఘటనలో 110 మంది మృత్యువాత పడ్డట్టు వాళ్ళు అసలు బాసినట్టుగా మనకైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. రైట్ సంఖ్య మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి లేటర్ టైం గడిచే కొద్దికి ఆ సంఖ్య ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఆఫ్కోర్స్ ఆన్ బోర్డ్ ఎంతమంది ఉన్నారో దాని మీద క్లారిటీ వచ్చేసింది. బట్ నెక్స్ట్ అంటే కంప్లీట్ డెత్స్ ఏంటి, బ్రాడ్ డెత్సా లేదంటే అక్కడే ఆన్ ది స్పాట్ డెత్సా, ఇవన్నీ కూడా నెంబర్ మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా 110 మంది అఫీషియల్గా చనిపోయినట్టుగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అంటే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి సహాయక బలగాలు కావచ్చు, వాళ్ళు లేదంటే డాక్టర్స్ కావచ్చు, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ 110 మంది ఇప్పటివరకు చనిపోయినట్టు తెలుస్తుంది. అఫ్కోర్స్ ఆన్ బోర్డ్ కంప్లీట్గా చనిపోయారనేది ఒక వాదన. బట్ అఫ్కోర్స్ అది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా మనం డిక్లేర్ చేసిన అవసరం ఉండదు కాబట్టి. బట్ ఖచ్చితంగా ఎందుకంటే క్రాష్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందనేది మనం గత సందర్భాల్లో కూడా చూసుకున్నాం. మీరు అన్నట్టుగానే ఆల్మోస్ట్ 25 ఏళ్ళ అంటే గత 25 ఏళ్ళలో అయితే ఇటువంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ మేబీ జరిగి ఉండొచ్చు. కానీ బట్ ఈ స్థాయిలో హ్యూమన్ డెత్ టోల్ ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఫర్ ది లాస్ట్ 25 ఇయర్స్లో ఇది ఇంత పెద్ద విమాన ప్రమాదానికి మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ 242 మంది కూడా చనిపోయినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ దీన్ని మనం గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొంత అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదనేది ఒక వాదనగా కనిపిస్తోంది. ఒక 5 అంతస్తులు అంటే ఒక కమర్షియల్ బిల్డింగ్ కాంప్లెక్స్ 5 బిల్డింగ్తో కూడినటువంటి కమర్షియల్ బిల్డింగ్ కాంప్లెక్స్లో కూలినట్టుగా మనకి అర్థమవుతుంది. అక్కడ ఒక డాక్టర్స్ అందినటువంటి డాక్టర్ నిర్వహిస్తున్నటువంటి ఒక హాస్టల్లో ఎంట్రన్స్ దగ్గర హిట్ అవడం జరిగిందని మనకి సమాచారం అవుతుంది. ఆ సమయంలో ఆ హాస్టల్లో 25 నుంచి 30 మంది యువకులు ఉన్నారనేది ఒక సమాచారం కూడా అంతూ ఉంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకంటే అక్కడ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఆబ్వియస్గా మనం ఎందుకంటే ఒక్కసారిగా డాష్ కొట్టడంతోనే కొలైడ్ అవడంతోనే దేనికైనా బలంగా కొలైడ్ ఏంటంటే విమానం ఆబ్వియస్గా ఆ ఫ్యూయల్ ట్యాంక్ పేలటం, మంటలు ఇవన్నీ కూడా రైజ్ అవ్వటం, క్షణాల్లోనే ఫ్లైట్ మొత్తం కూడా వ్యాపించడం, అది మనకు తెలిసింది. ఆ ప్రాసెస్ మొత్తం కూడా చాలా సివియర్గా ఇంపాక్ట్ఫుల్గా భరించలేనంతగా వర్ణనాతీతంగా ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ సేమ్ ఎక్కడైతే ఫ్లైట్లో ఉన్న పరిస్థితి ఒక విధంగా అయితే ఎక్కడైతే ఢీ కొట్టిందో ఫ్లైట్ని అంటే బిల్డింగ్ని ఢీ కొట్టిందో అక్కడ లోపల ఉన్న పరిస్థితి కూడా చెప్పలేము. అంతే సివియారిటీ అక్కడ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటి, మేము ఇప్పటివరకు 110 అని చెప్పారు. బట్ 110లో వీరు ఎక్కడైతే
ప్రమాదానికి గురైందో ఆ ప్రాంతంలో డెత్ టోల్ కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ 110 మంది వారు కూడా ఉండొచ్చు. ఓవరాల్గా ఆ ఫిగర్ అయితే కొంత సమయం గడిచే కొద్దికి రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్గా పూర్తి అయ్యే కొద్దికి దానికి సంబంధించిన నెంబర్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆన్ బోర్డ్ 242. అట్ ది సేమ్ టైం అక్కడ ఏదైతే హాస్టల్లో బిల్డింగ్ ఏదైతే